ఎందుకంటే ఇప్పుడు ఆ December 9 చిదంబరం ప్రకటన చేసినప్పుడు నేను చిదంబరం ముందున్నా. 6-7 జర్నలిస్టు మాత్రం ఉన్నారు అప్పుడు. ఇప్పుడు ఢిల్లీలో మన అడ్వకేట్ ఆన్ రికార్డ్ గా పనిచేస్తున్న శ్రవణ్ గారు ఉన్నారు, తర్వాత ఇంకొక 4-5 జర్నలిస్టులు, ప్రసాద్ గారు. అప్పుడు నేను TV9 లో ఉన్నాను, శ్రవణ్ నేను ఇద్దరం TV9 లో ఉన్నాము. శ్రవణ్ గారు ఆయన అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఆయన ఉన్నాము, ప్రసాద్ గారు ఉండే ఈటీవీ నుంచి, ఇంకో 2-3 జర్నలిస్టులు సాక్షి టీవీ ఒకళ్ళిద్దరు సుధీర్ అని ఉండే జర్నలిస్టు, 4 మిగతా జర్నలిస్టులు రాత్రి 11 కదా. కొద్దిమంది ఆ సమయంలో ఢిల్లీలో ఉన్నా సరే స్టేట్మెంట్ వస్తుందని తెలియదు, కొద్దిమంది పడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేషనల్ మీడియా జర్నలిస్ట్ ఒక 4 మంది. సో రాత్రి అందులో చలికాలం కదా, చలికాలం 11:30. ఎందుకంటే మేము యాక్చువల్లీ జరిగింది చెప్పాలి, నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాలి. December 9 రాత్రి 10-10:30 గంటల లైవ్ విజయ్ చౌక్ నుంచి లైవ్ ఇచ్చాం. ఎందుకంటే రోషయ్య అప్పుడు 7 RCR లో 7 రేస్ కోర్స్ రోడ్ లో ప్రధానమంత్రితో మీటింగ్ జరిగింది. సోనియా గాంధీ ఆ రోజంతా ఇంట్లోనే ఉండే. 7 RCR లో ప్రధానమంత్రి నివాసంలో కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. రోషయ్యకు ఏం చెప్పారంటే, మేము నిర్ణయం తీసుకుంటాం, నువ్వు హైదరాబాద్ వెళ్ళి కేసీఆర్ కు దీక్ష విరమింపజేయమని ఆయనకు చెప్పారు. సో ఇమీడియట్ గా ఆయన ప్రత్యేక విమానం ఇప్పుడంటే ముఖ్యమంత్రులు మామూలుగా యూజ్ చేస్తున్నారు కానీ ఇంతకుముందు ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి అయినా రోషయ్య అయినా వాళ్ళు ఇండిగో విమానాలు నార్మల్ విమానాల్లోనే వచ్చేది, ప్రత్యేక విమానం ఏదో సందర్భాలు తీసుకున్నది. సో అర్జెంట్ గా వెళ్ళమంటే రాత్రి అప్పటికే 9:30-10 అయింది కాబట్టి 7 రేస్ కోర్స్ నుంచి డైరెక్ట్ గా రోషయ్య వెళ్ళిపోయారు, ప్రత్యేక విమానంలో వెళ్ళిపోయారు. ఏదో జరుగుతుంది, మేము చెప్తాం కేసీఆర్ దీక్ష విరమిస్తారు, డోంట్ వరీ అని చెప్పారు. ప్రకటన చేస్తున్నట్టు ఆయనకు కూడా తెలియదని ఆయన చెప్పారు. ఆయన అదేంటో ఆ తర్వాత 7 RCR నుంచి విజయ్ చౌక్ పార్లమెంట్ దగ్గరకు వచ్చి లైవ్, అప్పుడున్న ఛానల్ లైవ్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఎవరో ఇచ్చారు, చిదంబరం ఏదో స్టేట్మెంట్ చేయబోతున్నారు అని వార్తలు వచ్చాయి. చూస్తే విజయ్ చౌక్ లో నార్త్ బ్లాక్ లో ఎవరు లేరు, హోమ్ మినిస్ట్రీలో నార్త్ బ్లాక్ లో ఎవరు లేకపోతే చిదంబరం ఇంటికి వెళ్ళాం. చిదంబరం ఇల్లు సఫ్దర్జంగ్ ప్రాంతంలో ఉంటుంది, సఫ్దర్జంగ్ ఎన్క్లేవ్ ఆ ప్రాంతంలో చిదంబరం ఇల్లు ఉంటే ఆ హోమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్ అన్నాడు, సాబ్ సోగయా అంటే జనరల్ గా సెక్యూరిటీ గార్డు చెప్తారు కదా, లోపలికి వెళ్ళినవారు కదా, సెక్యూరిటీ గార్డు సాబ్ సోగయా యహా కుచ్ భీ నహీ బోల్ అని అన్నాడు. ఆయన అంటూ ఉండగానే సరే ఒక 2 నిమిషాలు ఏదో ఫోన్ మాట్లాడుతూ ఉండగానే చిదంబరం ఒక్కడే, సెంట్రల్ హోమ్ మినిస్టర్ వితౌట్ సెక్యూరిటీ ఒక్కడే కారులో బయలుదేరగానే వెంటనే అప్పుడు ఫాలో అయ్యాం. అప్పుడు వాట్సాప్ లేవు, ఏం లేవు, నార్మల్ ఫోన్ కాల్సే కదా 2009 లో. ఆ చిదంబరం నివాసంలో హోమ్ మినిస్టర్ వితౌట్ సెక్యూరిటీ సింగిల్ గా కారు డ్రైవర్ ఆయన ఇద్దరు మాత్రమే బయలుదేరారు ఆయన కారులోంచి. అరే వీడు మనం మిస్గైడ్ చేసాడు, సెక్యూరిటీ గార్డు ఏం లేదు పడుకున్నాడని అబద్ధం చెప్పాడని ఆయన ఫాలో అయినా చిదంబరం, నేను శ్రవణ్ గారు ఇప్పుడున్న అడ్వకేట్ ఆన్ రికార్డ్, మేము ఇద్దరం అప్పుడు TV9 లో ఉండే. సో మధ్యలో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆయన ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత ఆయన సడన్ గా కారు ఆపారు. కారు ఆపేసరికి మాకు భయం అయింది, ఏంటంటే మేము హోమ్ మినిస్టర్ ను ఫాలో చేస్తున్నాం కాబట్టి ఆయన కారు ఆపారేమో. ఎందుకంటే హోమ్ మినిస్టర్ వితౌట్ సెక్యూరిటీ బయలుదేరాడు. వితౌట్ సెక్యూరిటీ ఎందుకంటే ఆయన మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉండే అప్పుడు, దంతెవాడ ఈ ఆపరేషన్ గ్రీన్ హంట్ అవన్నీ నడుస్తున్నాయి కాబట్టి. సో మేము ఫాలో అవుతున్నాం కాబట్టి ఆపాడు అనుకున్నాం. కాదు ఇంత చేస్తే ఏంటంటే ఆయన ఫోన్ లో మాట్లాడుతున్నారు కేసీఆర్ తో. నేను ఆ తర్వాత తెలిసింది, నేను స్టేట్మెంట్ ఇస్తున్నా మీరు విత్డ్రా కండి. ఒక 5 నిమిషాలు ఫోన్ లో మాట్లాడి అక్కడే ఆగి తర్వాత రైమని బయలుదేరింది. ఆయన ఫాలో అయితే డైరెక్ట్ గా హోమ్ మినిస్ట్రీ లోపలికి వెళ్ళారు, నార్త్ బ్లాక్. అప్పటికే అక్కడ 2-3 ఛానల్స్ ఉన్నాయి. అబ్బో మనం ఉన్నది కాబట్టి ఓకే అయింది, లేకపోతే మిస్ అవుతుండే మనం ఇంత చరిత్ర గట్టిగా. 5 నిమిషాల్లో బయటకు వచ్చారు హోమ్ మినిస్ట్రీ, బయటకు వచ్చి రాత్రి 11:30కు వచ్చి అక్కడ లోగోలు చూశారు, తెలుగు ఛానల్స్ ఉన్నాయా అని చెప్పి. సాక్షి టీవీ, ఓకే సాక్షి టీవీ అంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి టీవీ అప్పుడు, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లోనే ఉండే కాబట్టి ఆ సాక్షి టీవీ ఉంది, ఈ టీవీ ఉంది, TV9 ఉంది, ఓకే తెలుగు ఛానల్స్ ఉన్నాయి అని చెప్పి. అప్పుడు ద ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ అన్నాడు. ఒక్కసారి అసలు ఊహించలేదు. నాకు జస్ట్ 25 సంవత్సరాల వయస్సు, ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నాను జర్నలిజం. ఒక్కసారి అసలు ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ అనగానే వెంటనే పక్కన ఉన్న శ్రవణ్ గారు ఏమన్నారంటే కేసీఆర్ సాధించాడయా అని అన్నాడు వెంటనే. అంటే తట్టుకోలేక, ఆయన స్వయంగా తెలంగాణ రాష్ట్రం కోసం కలలు కన్నవాడే. ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హ్యాస్ బిన్ ఇనిషియేటెడ్ అంటే నిజమా కళ అక్కడ? ఎందుకంటే 7-8 మంది జర్నలిస్టులు, ఇన్ని ఛానల్స్ లేవు అప్పుడు 2009లో. ఒక NDTV ఉండే, CNN News 18 ఉండే, మన తెలుగు ఛానల్స్ 3-4, ఈటీవీ, NTV,
TV9, సాక్షి టీవీ 4 ఛానల్స్ మాత్రం ఉండే. మిగతా ఛానల్స్ ఉన్నా సరే ఆ సమయంలో రాత్రి కాబట్టి ఏం స్టేట్మెంట్ వస్తుందని అనుకోలేదు. అది ఏఎన్ఐ కూడా ఉండే కాబట్టి లైవ్ బ్రాడ్కాస్ట్ వచ్చింది అందరికి ఏజెన్సీ ద్వారా. ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ అండ్ అప్రోప్రియేట్ రిజల్యూషన్ విల్ బి మేడ్ ఇన్ అసెంబ్లీ. స్టూడెంట్స్ మీద కేసులు ఎత్తేస్తాం. ఈ 3 చెప్పేసరికి విత్ ఇన్ 2 minutes లో అయిపోయి ఆయన చెప్పి వెళ్ళిపోయారు. అసలు మనం కలనా నిజమా? ఇది చరిత్ర ఘట్టం. ఎందుకంటే ఢిల్లీలో రిపోర్టింగ్ చేయడం, ఆ చలి December 9 అంటే విపరీతమైన ఎముకలు ఊరికే చలి ఉంటుంది. 2 degrees 3 degrees చలిలో ఆ స్టేట్మెంట్ చేసిన బాడీ మొత్తం హీట్ ఎక్కింది. అంటే కలనా నిజమా అని చెప్పి అక్కడ ఉన్న ఎప్పుడు నమ్మలేదు. ఒక 2 నిమిషాలు పట్టింది. అంటే ఎప్పుడు ఊహించలేదు తెలంగాణ అంత ఈజీగా వస్తుందా. ఎందుకంటే మీరు 1969 నుంచి ఫైట్ చేస్తున్నారు కదా. సో ఆ స్టేట్మెంట్ ఇచ్చేసరికి ఇంకా సరే జర్నలిస్ట్ గా ఉన్నా సరే మన వ్యక్తిగత భావాలు కూడా వస్తాయి కదా, మనకంటూ వ్యక్తిగతంగా కూడా ఒపీనియన్స్ ఉంటాయి కదా. ఉద్వేగం అసలు గిల్లి చూసుకున్నా గిచ్చుకొని మనమేనా చూసుకొని. సో శ్రావణ్ అన్నారు ఏంటంటే సాధించాడు కేసీఆర్ తన దీక్ష అన్నారు. సో ఆ పక్కనున్న కొంత పాపం అదర్ రీజన్ జర్నలిస్ట్ల మొహాలు కూడా మాడిపోతాయి. ఆబ్వియస్లీ ఇది కదా, ఎవరి భావాలు వాళ్ళకు ఉంటాయి. సో ఇట్స్ ఎ మూమెంట్ ఫర్ లైఫ్ టైం. అంటే ఇప్పుడు జర్నలిజం కెరీర్ లో కూడా అక్కడ ఆ సమయంలో ఢిల్లీలో పనిచేయడం, లేకపోతే అటువంటి మూమెంట్ రావడం కూడా టైం. విత్ ఇన్ మూమెంట్స్ లో బహుశా 10-15 నిమిషాల్లో రోషయ్య అక్కడ పంపించారు. కానీ ఆయన ల్యాండ్ కాకముందే దీక్ష కేసీఆర్ది జయశంకర్ గారు మందకుష్టమాదిగా ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నారు సార్ అప్పుడు? ఉన్నాను ఆ రోజు అక్కడే. అంటే ఆ ఫోటోలో లేరా మీరు? ఉన్నానో లేదో నాకు తెలియదు. ఆ వరుసలో ఉన్నానే. నిమ్స్ హాస్పిటల్ హరీష్ రావు గారు నేను అందరం ఉన్నాం. నిమ్స్ హాస్పిటల్లోనే ఉన్నారు. సో ఒకటి అంటే తెలంగాణ వస్తుంది సాధ్యమని తొలిసారి అనిపించిన రోజు, నమ్మకం కుదిరిన రోజు. అంతవరకు నమ్మకం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఫైటింగ్ 1969 నుంచి 2005-6 సమయంలో కూడా సెకండ్ SRC అన్నారు, ఆ తర్వాత రోషే కమిటీ అన్నారు, ఇన్ని కమిటీలు అన్నారు. కానీ ఇది వచ్చేదా చచ్చేదా అని అనుకున్నది. బట్ నవంబర్ 29 నుంచి December 9 జరిగిన పరిణామాలు మీరు అన్నట్టు మొత్తం తెలంగాణ సమాజం రియాక్ట్ కావడం, కేసీఆర్ అది. సోనియా గాంధీ కూడా మనం మాట ఇచ్చాం కదా. ఎందుకంటే ఆ రోజు పొద్దున December 9 ఉదయం 10 జనపత్ ముందు కాంగ్రెస్ ఎంపీలు అందరూ కూడా కలిశారు. 6-7 కాంగ్రెస్ ఎంపీలు పొద్దున పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మధు యాష్కి, బలరాం నాయక్, అంజన్ కుమార్ యాదవ్, రాజగోపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ వాళ్ళందరూ కలిశారు. కలిసి బయటకు వచ్చి అంజన్ కుమార్ యాదవ్ అప్పటి వరకు పెద్దగా తెలంగాణ మీద మాట్లాడలే. కానీ అమ్మగారు సర్వసత్యనారాయణ గారు అంటారు కదా, అమ్మగారు ఖచ్చితంగా ఇస్తా, అమ్మగారు ఖచ్చితంగా ఇస్తా అన్నారు. బర్త్డే ఏదో ఒకటి మేము చేస్తాం, మీరు టెన్షన్ పడకండి, కానీ మీరు అవతల వైపు రెచ్చగొట్టకండి, అవతల వైపు సెంటిమెంట్స్ ఆంధ్ర పబ్లిక్ రెచ్చగొట్టకండి అని అన్నారు. అంటే ఏం చేస్తారో తెలియదు. అంటే ఏదో స్టేట్మెంట్ ఇచ్చి దీక్ష విరమణ చేస్తారని అనుకున్నారు, కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ పొద్దున కాంగ్రెస్ ఎంపీలు కూడా అప్పుడు రాత్రి 11:30-12 గంటలకు ఢిల్లీలో అందరు లేచి సంబరాలు చేసుకున్నారు. కేశవరావు గాని ఆ దీక్ష సంబంధించిన ఫోటోలో ఉన్నారా? శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, స్వామి గౌడ్ గారు, మందకృష్ణ మాదిక్ గారు, విద్యాసాగర్ రావు గారు, జయశంకర్ గారు. సార్ మీరు పెద్దగా శ్రీనివాస్ గౌడ్ యూత్ లో ఉంటాను, హరీష్ రావు నేను. అంటే మీ ఫోటో కోసం మీరు కొద్దిమంది ఆగమని చెప్తున్నా, అది ఆలోచన మీకు లేదంటే ఆగమని చెప్తున్నాం మేము. ఆగండి, తొందరపడకండి, ఆయన రానివ్వండి అని నేను హరీష్ రావు గారు అంటున్నాం, పక్కకున్నాం. ఈలోకి ఎవరు అంటే కొద్దిమంది ఫోటో కోసం కొద్దిమంది మీద పడుతుంటారు. మీరు ఆ నేను వెళ్ళలేదు ఎప్పుడు కూడా అనుకోరు. అంటే ఆ టైంలో ఎవరికైనా ఉండాలనిపిస్తుంది, ఆ టైంలో ఉండాలని అనిపిస్తుంది. ఆ మూమెంట్ లో ఫోటో క్యాప్చర్. అక్కడ మనకు లక్ష్మారెడ్డి కనబడుతున్నారు, స్వామి గౌడ్ కనబడుతున్నారు, శ్రీనివాస్ గౌడ్, విద్యాసాగర్ రావు గారు కనబడుతున్నారు. సో సరే, ఎవరికి క్రెడిట్ అయినా సరే తెలంగాణ రాష్ట్రం వస్తుంది, ప్రజలకు ఇవ్వాలండి మొదటి క్రెడిట్ ఎప్పుడు కూడా. ఎగ్జాక్ట్లీ. అంత సంఘటితంగా అంతమంది కదిలి రాకపోతే ఆ ఇంపాక్ట్ ఉండదు. నేనైతే ప్రజలకు ఇస్తా, ఇద్దరికి ఇస్తా, సోనియా గాంధీకి ఇస్తాను, కేసీఆర్ కూడా. కేసీఆర్ సోనియా గాంధీకి, సుష్మా స్వరాజ్ కూడా ఇవ్వాలి. ఆమె December 7 మాట్లాడారు సభలో, మర్చిపోయినారు పాప. అన్ఫార్చునేట్లీ సుష్మా స్వరాజ్ తెలంగాణ సమాజం మర్చిపోయింది. ఒక్క విగ్రహం కూడా